నెంబర్ 10 జై రిచర్డ్సన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆక్షన్లో 5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. బట్ ఈ ప్లేయర్ అయితే తనకు వచ్చిన ఒకే ఒక ఆపర్చునిటీని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. సో డీసీ టీం అయితే ఇతను ఎండ్రిక్ నోకేకు బ్యాకప్గా కొన్నారు. నోకే ఫెయిల్ అయినప్పుడు రిచర్డ్సన్కి ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్లో అతను సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. వికెట్ ఏమీ తీయకుండా 40 పరుగులు ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ ఒక మ్యాచ్ బట్టి ఏం డిసైడ్ చేయలేం. బట్ స్టిల్ అతను కనుక ఒక మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుండేవి. మెయిలీ రిచర్డ్సన్ బాగా బౌలింగ్ వేయలేకపోవడంతో పాటు ఇండియన్ కండిషన్స్ కూడా అడ్జస్ట్ కాలేకపోయాడు. సో డీసీ టీం అయితే ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేసిన 5 కోట్ల రూపాయలు కూడా వేస్ట్గా పోయాయని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 నోవన్ తుషారా. ఈ శ్రీలంక బౌలర్ని అయితే ముంబై ఇండియన్స్ టీం ఆక్షన్లో 4.8 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ కాస్జేక్ ఇంజరీ అయినప్పుడు ఇతనికి ఫేర్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ కూడా ఇచ్చారు. సో నోవన్ తుషారా అయితే తన ప్రైస్కి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అఫ్కోర్స్ కొన్ని మ్యాచెస్లో పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేశాడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అతని స్టాట్స్ అంత టాప్ మ్యాచ్లో లేవు. 7 మ్యాచ్లు ఆడితే 8 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మెయిన్లీ యావరేజ్ 32.1గా ఉంటే ఎకానమీ 9.9గా ఉంది. సో ఇదైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేం, అలాగని మరీ వరస్ట్ పెర్ఫార్మెన్స్ అని కూడా చెప్పలేం. చాలా వరకు యావరేజ్గా పెర్ఫామ్ చేశాడు. మెయిన్లీ తుషారా తనకి స్టార్టింగ్ మ్యాచెస్లో వచ్చిన ఆపర్చునిటీస్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. బట్ టువర్డ్స్ ది ఎండ్ వచ్చేసరికి మాత్రం బాగా పికప్ అయ్యాడు. సో ముంబై టీం ఈ ప్లేయర్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు యావరేజ్ రిటర్న్స్ మాత్రమే వచ్చాయి. నెంబర్ 8 ఉమేష్ యాదవ్. మన టీమిండియాకు చెందిన ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్ను గుజరాత్ టీం ఆక్షన్లో 5.8 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అండ్ మహమ్మద్ షమి ఇంజరీ కారణంగా ఉమేష్ యాదవ్కి అయితే చాలా మ్యాచెస్లో ఆపర్చునిటీస్ ఇచ్చారు. బట్ అతను మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. మెయిన్లీ ఆడేది గుజరాత్ టీం పవర్ ప్లేలో ఫెయిల్ అవ్వడానికి ఉమేష్ యాదవ్ కూడా ఒక రీజన్. ఎందుకంటే అతను వికెట్లు తీయలేకపోయాడు, అట్ ది సేమ్ టైం రన్స్ కూడా ఎక్కువ ఇచ్చాడు. సో ఉమేష్ యాదవ్ అయితే ఈ సీజన్లో 7 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 8 వికెట్లు మాత్రమే తీశాడు. మెయిన్లీ అతని యావరేజ్ 26.2గా ఉంటే ఎకానమీ 10గా ఉంది. సో షమీ లేని నేపథ్యంలో జీటీ టీం ఉమేష్ యాదవ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ అతను స్థాయికి తగ్గట్టు రాణించలేదని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 శార్దుల్ ఠాకూర్. మన టీమిండియాకు చెందిన ఈ ప్లేయర్ను సిఎస్కే టీం ఆప్షన్లో 4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అండ్ ఈ బై తర్వాత అతనికి హోమ్ కమింగ్ అని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ శార్దుల్ ఠాకూర్ తన ఓల్డ్ టీంలోకి వచ్చినప్పటికీ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు. మెయిన్లీ సీజన్లో అతను వికెట్స్ తీయడంలో ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. సో శార్దుల్ ఠాకూర్ అయితే ఏడాది మొత్తం 9 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 5 వికెట్లు మాత్రమే తీశాడు. మెయిన్లీ బౌలింగ్ యావరేజ్ ఏకంగా 61.8గా ఉంది. అండ్ ఎకానమీ చూసుకున్న 9.7గా ఉంది. సో 1-2 మ్యాచెస్లో మంచి బౌలింగ్ తప్పితే శార్దుల్ ఠాకూర్ తన ప్రైస్కి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎస్పెషల్లీ సిఎస్కే టీం దీపక్ చాహర్కు బ్యాకప్గా శార్దుల్ని తీసుకున్నారు. బట్ చాహర్ ఇంజరీతో దూరమైన తర్వాత టీంలోకి వచ్చిన అతను తన రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో డెఫినెట్లీ సిఎస్కే టీం అయితే ఐపీఎల్ 2025 ఆక్షన్ కోసం శార్దుల్ ఠాకూర్ను బయటకు వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 6 కుమార్ కుషాగ్రా. ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ అయినప్పుడు ఈ పేరు అయితే గట్టిగా వినిపించింది. మెయిన్లీ ఢిల్లీ టీం ఎవరికి తెలియని ప్లేయర్ను రిషబ్ పంత్కు బ్యాకప్గా 7.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సో అప్పట్లో ఈ ప్రైస్ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. మెయిన్లీ కుషాగ్రాకు డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కానీ ఢిల్లీ టీం అతని మీద ఏకంగా 7.2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ యంగ్స్టర్ చూసుకుంటే మాత్రం తన ప్రైస్కి తగ్గట్టు ఎక్కడ కూడా పెర్ఫామ్ చేయలేకపోయాడు. తను ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 1గా ఉంటే స్ట్రైక్ రేట్ 42.8గా ఉంది. సో 3 మ్యాచ్ల అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా ఫెయిర్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ తనకు వచ్చిన 3 అవకాశాలు కూడా అతను ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో ఢిల్లీ టీం ఈ ప్లేయర్ మీద పెట్టిన అమౌంట్కు కనీసం 1% కూడా రిటర్న్ రాలేదు. నెంబర్ 5 దేవదత్ పడిక్కల్. ఈ ప్లేయర్ని అయితే లక్నో టీం ఆక్షన్లో కొనకుండా వేరే టీం నుంచి ట్రేడింగ్ చేసుకున్నారు. అది కూడా ఏకంగా 7.75 కోట్ల రూపాయలు పెట్టి. సో ఐపీఎల్ స్టార్ట్ కాకముందు పడిక్కల్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మన టీమిండియా తరపున ఒక టెస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక అతని ఫామ్ మొత్తం కంప్లీట్లీ డిప్ అయిపోయింది. ఎస్పెషల్లీ లక్నో టీంకి కనీసం ఒక్క మ్యాచ్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో అతనైతే ఈ సీజన్లో మొత్తం 7 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 38 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 5.4గా ఉంటే స్ట్రైక్ రేట్ కేవలం 71.7గా మాత్రమే ఉంది. మెయిన్లీ పడిక్కల్ వల్ల లక్నో టీంకి టాప్ ఆర్డర్లో ఒక వీక్ స్పాట్ తయారైంది. వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పుడు అతను దాన్ని క్యారీ చేయలేకపోయాడు. అలాగే ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పుడు కూడా అతని ఇన్నింగ్స్ని గైడ్ చేయలేకపోయాడు. సో దేవదత్ పడిక్కల్ అంటే ఒక మంచి క్లాస్ ప్లేయర్కి అయితే ఈ సీజన్ ఒక వరస్ట్ సీజన్. చూడాలి మరి దీని నుంచి అతను ఎలా కోలుకుంటాడు అనేది. నెంబర్ 4 సమీర్ రిజ్వీ. ఆక్షన్ జరిగినప్పుడు ఈ ప్లేయర్ పేరు కూడా గట్టిగానే వినబడింది. ఎస్పెషల్లీ సిఎస్కే లాంటి ఒక పెద్ద టీం ఎవరికి తెలియని ప్లేయర్ని ఏకంగా 8.4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సో చెన్నై టీం ఎంత అమౌంట్ పెట్టినప్పుడు అయితే అందరూ కూడా షాక్ అయ్యారు. మెయిల్ వాళ్ళు తమ పేస్ బౌలింగ్ను స్ట్రెంథన్ చేసుకోకుండా ఇలా ఒక యంగ్స్టర్ కోసం వెళ్ళడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. బట్ ఎనివే సిఎస్కే టీం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్లేయర్లో టాలెంట్ ఉందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సమీర్ రిజ్వీ తన టాలెంట్ను పెర్ఫార్మెన్స్లో చూపించలేకపోయాడు. ఈ సీజన్లో తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఏదో 1-2 మ్యాచెస్లో చిన్న మెరుపులు తప్పిస్తే పెద్దగా రాణించింది ఏమీ లేదు. సో సమీర్ రిజ్వీ అయితే ఆడితే సిఎస్కే టీం తరపున మొత్తం 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. బట్ 5 ఇన్నింగ్స్లో అతను చేసింది కేవలం 51 పరుగులు మాత్రమే.
మెయిల్ అతని యావరేజ్ 12.7గా ఉంటే స్ట్రైక్ రేట్ కేవలం 118.6గా మాత్రమే ఉంది. సో బిగ్ హిటర్ అనే ఒక రిప్యుటేషన్తో టీంలోకి వచ్చిన అతనైతే తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. మెయిన్లీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో అతని బ్యాటింగ్ ఫెయిల్యూర్ సిఎస్కే టీం మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. చూడాలి మరి వచ్చే సీజన్లో అతనికి మళ్ళీ ఆపర్చునిటీ దొరుకుతుందా లేకపోతే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారనేది. నెంబర్ 3 స్పెన్సర్ జాన్సన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ను గుజరాత్ టీం ఏకంగా 10 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. మెయిన్లీ యంగ్స్టర్ కింద ప్రైస్ పెట్టినప్పుడు చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. మన వ్యూవర్స్ కూడా కొంతమంది అతను బిగ్ బ్యాష్ లీగ్లో సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చారు. బట్ అయినా అతను బిగ్ బ్యాష్ లీగ్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఐపీఎల్లో మాత్రం తేలిపోయాడు. ఈ సీజన్లో తన బౌలింగ్ చేసిన 5 ఇన్నింగ్స్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు. మెయిల్ అతని బౌలింగ్ యావరేజ్ 37.7గా ఉంటే ఎకానమీ కూడా 9.4గా ఉంది. సో స్టార్టింగ్లో జీడీ టీం అయితే స్పెన్సర్ జాన్సన్ని చాలా గట్టిగా పుష్ చేశారు. వాళ్ళ దగ్గర జాస్ లిటిల్ లాంటి ఒక క్వాలిటీ బౌలర్ ఉన్నా సరే స్పెన్సర్ జాన్సన్కి ఆపర్చునిటీ ఇచ్చారు. బట్ అతను మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా యూజ్ చేసుకోలేదు. మెయిల్ తన ప్రైస్కి తగ్గట్టు సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో మేబీ పూర్ పెర్ఫార్మెన్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ ఆప్షన్లో అతని మీద ఏ ఫ్రాంచైజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. నెంబర్ 2 అల్జారీ జోసెఫ్. వెస్టిండీస్కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ను ఆప్షన్లో ఆర్సీబీ టీం ఏకంగా 11.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. మిగిలిన వాళ్ళు జోసెఫ్ను ఒక ఫ్రంట్ లైన్ బౌలర్గా యూజ్ చేసుకుందామని చెప్పి ఇంత పెద్ద ప్రైస్ పెట్టారు. కానీ అల్జారీ మాత్రం తను తీసుకున్న డబ్బులకు తగ్గట్టు ఒక్క మ్యాచ్లో కూడా పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్లో ఆర్సీబీ ఫెయిల్యూర్కి ఇతను కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి. సో జోసెఫ్ అయితే ఈ సీజన్లో 3 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయగా 1 వికెట్ మాత్రమే తీశాడు. మిగిలి 3 మ్యాచ్లో ఏకంగా 115 పరుగులు ఇచ్చాడు. అలాగే 3 మ్యాచెస్లో అతని ఎకానమీ చూసుకుంటే ఆల్మోస్ట్ 12గా ఉంది. సో ప్రైస్ ట్యాగ్ ప్రెజర్తో పాటు ఫామ్లో లేకపోవడం అల్జారీ జోసెఫ్కు బాగా నెగిటివ్ అయ్యింది. అలాగే అతనికి ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా మరీ అంత ఎక్కువగా లేదు. సో జోసెఫ్ అయితే ఆర్సీబీ టీం తన మీద పెట్టిన 11.5 కోట్ల రూపాయల నమ్మకానికి కనీసం 1% న్యాయం కూడా చేయలేకపోయాడు. దీంతో మేబీ వచ్చే సీజన్లో అతని మీద ఏ ఫ్రాంచైజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. నెంబర్ 1 మిచెల్ స్టార్క్. ఐపీఎల్ ఆప్షన్ చరిత్రలో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్. అతని కేకేఆర్ టీం ఏకంగా 24.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిందే. సో ఈ బై జరిగినప్పుడు అయితే మిచెల్ స్టార్క్ మీద చాలా వరకు అంచనాలు ఉన్నాయి. మిగిలిన అతని కోసం చాలా టీమ్స్ పోటీ పడ్డాయి. దీనివల్ల అతనికి ఆప్షన్లు ఎప్పుడు లేని విధంగా 25 కోట్ల రూపాయల వరకు మనీ వచ్చింది. బట్ ఎనివే ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి వల్ల మిచెల్ స్టార్క్ తన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మెయిల్ 8 ఏళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్లోకి అడుగుపెట్టిన అతను సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. 11 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అతని బౌలింగ్ యావరేజ్ 33గా ఉంది. అలాగే ఎకానమీ చూసుకున్న 11.4గా ఉంది. సో మిచెల్ స్టార్క్ లాంటి ఒక ఓల్డ్ క్లాస్ బౌలర్ ఇన్ని రన్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ అతను కొత్త బాల్ని బాగా స్వింగ్ చేస్తాడని రిప్యుటేషన్ గట్టిగా ఉంది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం మిచెల్ స్టార్క్ కంప్లీట్లీ తేలిపోయాడు. ఏదో 1-2 మ్యాచెస్లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ తప్పితే మిగతా మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సో కేకేఆర్ టీం అయితే డెఫినెట్లీ అతన్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ లేదు. మళ్ళీ ఆప్షన్లోకి వదిలేస్తారు. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ వల్ల అతనికి నెక్స్ట్ ఇయర్ కూడా పెద్దగా ప్రైస్ రాకపోవచ్చు. బట్ ఎనివే అతని టీం ఇంకా ప్లే ఆఫ్స్లో ఉంది కాబట్టి ఈ లాస్ట్ మ్యాచెస్లో అయినా సరే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే తన ప్రైస్ ట్యాగ్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. చూడాలి మరి నాకౌట్ మ్యాచెస్లోని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బాగా బౌలింగ్ చేస్తాడా లేదా అనేది. సో గైస్ ఈ 10 మంది అయితే ఐపీఎల్ 2024 మినీ ఆప్షన్లో కోట్లు దక్కించుకున్నప్పటికీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆ రేంజ్లో చేయలేకపోయారు. మరి వీరిలో మిమ్మల్ని ఎవరు ఎక్కువగా డిసప్పాయింట్ చేశారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.